ఆదిలాబాద్ వాసుల చిరకాల కోరిక నెరవేరబోతోంది. జిల్లా కేంద్రంలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది సర్కార్. స్వాతంత్రానికి ముందు తెరపైకి వచ్చి మరుగున పడిన కల సొంత రాష్ట్రంలో సాధ్యమవుతోంది. ఇప్పటికే దీనిపై నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సానుకూలంగా స్పందించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు ప్రభుత్వం బడిబడిగా అడుగులు వేస్తోంది. మహారాష్ట్రకు ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో నిజాం ప్రభువుల హయాంలోనే ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు ప్రతిపాదనను సిద్ధం చేశారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలో అప్పుడే 320 ఎకరాల భూమిని కూడా సేకరించారు. అయితే మరో 2 ఏళ్లలో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు మొదలవుతాయనగా దేశానికి స్వాతంత్ర్యం రావడం, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఎయిర్పోర్ట్ నిర్మాణం అటకెక్కింది. తాజాగా రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మలివిడతలో వరంగల్, రామగుండంతో పాటుగా ఆదిలాబాద్ ఎయిర్డ్రోమ్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్లో వైమానిక దళ రక్షక కేంద్రంతో పాటు ఎయిర్పోర్టును నిర్మించాలని భావిస్తోంది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆదిలాబాద్ శివార్లో ఇప్పటికే కేటాయించిన 366 ఎకరాలతో పాటుగా ఎయిర్ స్ట్రిప్ నిర్మాణానికి ఖానాపూర్లో 481.16 ఎకరాల పట్టా భూములు, 50.20 ఎకరాల అసైన్డ్ భూములను కేటాయించింది. మరోవైపు అనుకుంటలో 535.38 ఎకరాల పట్టా భూములు, 34.04 ఎకరాల అసైన్డ్ భూములు, తంతోలిలో 261.27 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తంగా 1590 ఎకరాల్లో ఎయిర్పోర్టును నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఇక్కడ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలను అధికారులు నిలిపివేశారు. మరోవైపు ఎయిర్ ఫోర్స్ విభాగం అధికారులు కూడా ఇప్పటికే 2 సార్లు ఇక్కడి స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భారత వైమానిక దళ రక్షణ కేంద్రం, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలోనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటైతే ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు వ్యాపారులు. ముఖ్యంగా పారిశ్రామిక పరంగా జిల్లా అభివృద్ధి చెందుతుందంటున్నారు. విమానాశ్రయం రావడం సంతోషమే అయినా తాము కోల్పోతున్న భూములకు పరిహారం చెల్లించి ప్రత్యామ్నాయం చూపాలంటున్నారు స్థానికులు.